'మార్క్' అనే మూవీ చూసా. స్టారింగ్ కిచ్చా సుదీప్ అండ్ నవీన్ చంద్ర. మూవీ ఎలా ఉందంటే, ఇంతకన్నా ఇరిటేషన్ తెప్పించదు అనుకున్న ప్రతిసారి ఇట్ ప్రూవ్డ్ మీ రాంగ్. అండ్ మన పేషెన్స్‌ని కూడా టెస్ట్ చేస్తారన్నమాట. నార్మల్ టెస్టింగ్ కాదు. పుండు కోసి దాని మీద కారం జల్లి, మళ్ళీ అక్కడే కోసి మళ్ళీ అక్కడ చల్లుతారన్నమాట. అది ఎంత టార్చర్ ఉంటదో అంత టార్చర్ అనిపించింది ఈ సినిమా. అసలు ఏముంది ఈ సినిమాలో? కిచ్చా సుదీప్ కన్నడ సూపర్ స్టార్. ఆయన తీయాల్సిన సినిమా అయితే ఇది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చింది నవీన్ చంద్ర. సినిమాలో ఎందుకున్నాడో, ఎందుకు అరుస్తాడో, ఎందుకొస్తాడో నాకేదో అర్థం కాలేమాట. వీళ్ళు ఒక చిన్న స్టోరీ రాసుకున్నారు. దానికి మంచి స్క్రీన్ ప్లే పడితే యాక్చువల్‌గా కొంచెం మూవీ బావుండేదనమాట. కానీ ఏంటంటే ఘోరంగా ప్రెడిక్ట్ చేసేయచ్చమాట. స్టోరీ అంతా మన కళ్ళ ముందే ఉంటది. క్లూస్ అన్నీ మనకు ముందే ఇచ్చేస్తారనమాట. మనకంతా తెలిసిపోతది. ఇంకేం చేయాలన్నట్టుంటది. బేసిక్‌గా ఈ మూవీలో చిన్న పిల్లల్ని రెస్క్యూ చేయాలన్న ఒక పాయింట్ ఉంటదనమాట. కానీ ఏంటంటే దాని మీద ఫోకస్ ఉండదు. పక్కనున్న యాపారాలన్నీ జరుగుతా ఉంటాయి. ఏంటేంటో జరుగుతా ఉంటాయి. మధ్య మధ్యలో ఏంటంటే 'కేజీఎఫ్' ఎలివేషన్‌ల డైలాగ్స్ అవి సరిగ్గా పడలేదు. ఇంకా కామెడీ అయితే అస్సలు బాలే. సాంగ్స్ అయితే అసలు వినలేం. ఆ ర్యాండమ్ కట్స్ ఏంటో, ఆ తెలిసిపోయిన ట్విస్ట్‌లేంటో, ఏంటేంటో జరుగుతాయి సినిమా అంతా. ఇంకా మూవీలో అసలు ఏం బాలేదా అంటే బావున్నాయి. యాక్చువల్‌గా మూవీలో యాక్షన్ బ్లాక్స్ అయితే అదిరిపోయాయన్నమాట. ఎస్పెషల్లీ ఒక సిగరెట్ ఫైట్ ఉంటది. అదైతే నాకు బా అనిపిచ్చింది. యాక్షన్ సీన్స్ అన్నీ గూడా బానే అనిపిచ్చాయి గానీ, మూవీలో ఏంటంటే పట్టు లేదన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఏదో మిస్ అవుతుందనిపిస్తది. అది ఏంటో తెలీదు. ఆ సీన్స్ అన్నీ ర్యాండమ్‌గా చాలా స్లో పేస్డ్‌గా ఇంకా ల్యాగ్ అయితే మామూలు ల్యాగ్ గాదన్నమాట. ల్యాగ్ ప్రో మ్యాక్స్‌లో ఉంటది. ప్రీ క్లైమాక్స్‌కి సినిమా అయిపోద్ది. అయినా సరే కొంచెం సాగదీయాలన్నమాట. ఆ విలన్ గాడికి ఇవ్వడానికి. అది జూసాక నాకింక పిచ్చొచ్చేసింది. ఎందుకు తీశారసలు ఈ సినిమా అన్న ఫీలింగొచ్చిందన్నమాట. ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఈ మూవీ ఓటీటీలో చూడడానికి కూడా అంత వర్త్ వాచింగ్ గాదు. చాలా తలనొప్పొస్తదన్నమాట. మీకు ఫ్రీగా హెడేక్ గావాలంటే ఈ మూవీ జూసేయండి.